కాంతారా చాప్టర్ 1. సో, 'కాంతారా చాప్టర్ 1' బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మంచి విజయం అయితే అందుకుంది. సో, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకైతే సిద్ధమైపోయింది. ఈ నెల 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అవ్వబోతుంది. దీన్ని అధికారికంగా హోంబేలే సంస్థ వారు అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేశారు. సో, 'కాంతారా'కి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ దాన్ని మించిన విజయాన్ని అయితే అందుకుంది. సో, 'కాంతారా చాప్టర్ 1'లో దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి గారు మరోసారి అయితే సత్తా చాటారు. రుక్మిణి వసంత్ గారు, గుల్షన్ దేవయ్య గారు తదితరులు అయితే ఈ మూవీలో అయితే మనకి కొత్తగా కనిపించారు. అండ్ ఇది ఈ నెల 2న అయితే విడుదలైంది థియేటర్‌లో. సో, ఆల్మోస్ట్ అంటే 31st కల్లా రిలీజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 డేస్‌లోనే మనకి మూవీ అయితే మాత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు ఆల్మోస్ట్ 800 crores వరకు కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు వచ్చాయి. అండ్ త్వరలో దీన్ని 1000 crores చేయాలని చెప్పి మూవీ టీమ్ అయితే గట్టిగా ట్రై చేస్తుంది. అండ్ చూస్తున్నట్లయితే భారతీయ సినిమాల జాబితాలో 13th ప్లేస్‌లో అయితే ప్రెజెంట్ ఉంది. సో, అంతర్జాతీయ ప్రేక్షకులు టార్గెట్‌గా ఇప్పుడు ఈ మూవీని ఇంగ్లీష్‌లో రిలీజ్ చేయబోతున్నారు ఈ మంత్ 31న. అండ్ మేబీ ఈ 31న ఈ మూవీని ఇంగ్లీష్‌లో రిలీజ్ చేసిన తర్వాత 1000 crores టచ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి మేకర్స్ అయితే భావిస్తున్నారు. సో, అది ఎంతవరకు జరుగుతుందనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యపాలనలో జరిగిన కథ గురించి మనకి చాప్టర్ 1 అయితే డిస్కస్ చేశారు. అండ్ రాజ్యానికి ఒక దిక్కునున్న అడవి ప్రాంతంలో ఉన్న దైవిక భూమి కాంతార. సో, అందులో మనకి ఈ స్టోరీ గురించి అంటే డిస్కషన్ మొత్తం అంతా జరుగుతుంది. సో, దుష్ట శక్తులంతా ఇక్కడికి రాకుండా రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారు అన్న దానికి కాంతార గిరిజన తెగ గురించి మనకు స్టోరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్టోరీ అంతా కూడా చాలా కొత్తగా మనకి కనిపించేటట్లు అయితే చెప్పారు. సో, 'కాంతారా చాప్టర్ 1' స్టార్టింగ్‌లో మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా సరే తర్వాత మనకి కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్ అవుతూ 800 crores వరకు అయితే కలెక్షన్స్ సంపాదించింది. సో, ఈ మూవీ మీరు కూడా చూసినట్లయితే మీరు కమెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి అనేది. అలాగే చూడని వాళ్ళు ఓటీటీ రెడీగా ఉంది. థియేటర్లో కూడా చూడాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూడొచ్చు. లేదంటే ఓటీటీ 31న వస్తుంది. ఓటీటీలో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.